రాష్ట్రంలో టూరిజం ప్రాంతాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్లోని కుతుబ్ షాహీ టూమ్స్, కటోరా హౌస్, గోల్కొండ బస్టాప్ ప్రదేశాలను పరిశీలించారు. పురాతన కట్టడాలను కాపాడుకోవడంతో పాటు వాటిని పునరుద్ధరిస్తామన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామంటున్న జూపల్లితో నరేందర్ ఫేస్ టు ఫేస్. కీలక నిర్ణయాలు తీసుకుంటుంది రాష్ట్ర టూరిజం శాఖ. ఇందులో భాగంగానే రీసెంట్గానే టూరిజం పాలసీని తీసుకొచ్చింది. దాంతోపాటు హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ బీచ్ అని కూడా చెప్తున్నారు. అయితే ఈ పనులు ఏందాక వచ్చినాయి. దీంతోపాటు చారిత్రాత్మకమైన కట్టడాలను కూడా పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్, టూరిజం పాలసీ తీసుకొచ్చారు, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి వరకు వచ్చినాయి? హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ బీచ్ అని చెప్తున్నారు, దాని గురించి ఈ యొక్క కార్వాన్ నియోజకవర్గం నుండి అతి పురాతనమైనటువంటివి అంటే ఆనాడు అంటే సెవెన్ టూమ్స్ దగ్గర ఇంటర్ప్రిటేషన్ సెంటర్, అది సుమారుగా మొత్తం టోటల్ స్కీమ్ కలిపి 90 కోట్ల రూపాయలు సుమారుగా. అయితే అందులో కోర్టు కేసు కారణంగా అది అద్భుతమైనటువంటి ఒక మ్యూజియం అనేది యాక్చువల్గా ఇంటర్ప్రిటేషన్ సెంటర్ తయారు కానీ ఆ కోర్టు కేసులో ఆగిపోయింది. సో అది దాన్ని సమీక్షించి దాన్ని శీఘ్రగతిన రెస్టోర్ చేసే కార్యక్రమం ఆ పనులను పూర్తి చేయించి వచ్చేటువంటి గోల్కొండ ఫోర్టు చూడడానికి వచ్చేటువంటి వేలాది మంది ప్రతిరోజు ప్రతి వారం కూడా వేలాది మంది వస్తారు. సంవత్సరం లక్షలాది మంది వస్తూ ఉంటారు. సో వాళ్లకు అది చూపించడం కోసం టూరిజం పెంపొందడం కోసం చేసే కార్యక్రమం ఒకటి. అట్లాగే ఈ 7 టూమ్స్ నుంచి ఒక స్కై కేబుల్ అంటే కార్ ద్వారా పోసే కార్యక్రమం. సో దాన్ని ఏ విధంగా అది ఎక్కడి దాకా వచ్చిన పూర్వత చూసే కార్యక్రమం. అట్లాగే కటోరా హౌస్ అని చెప్పని అతి పురాతనమైన పెద్ద బావి, ఆ బావి కొన్ని ఎకరాలు ఉంది, ఒకటి కాదు, చిన్నది కాదు. సో అది పూర్తిగా శిథిలం అయిపోయింది, పూర్తిగా అది నిరర్థకమైపోయింది. సో దాన్ని కూడా రెస్టోర్ చేయడం కోసం దానికి ఎస్టిమేట్స్, డిజైన్స్ చేయించే కార్యక్రమం, దాన్ని రెస్టోర్ చేయించేటువంటి కార్యక్రమానికి దాని కూడా శ్రీకారం చుట్టిన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఎట్లయితే ఓల్డ్ సిటీలో లార్డ్ బజార్ ఉందో ఇక్కడ ఈ యొక్క కార్వార్ నియోజకవర్గంలో ఈ యొక్క గోల్కొండ ఫోర్ట్ ఆపోజిట్లోనే ఒక ఖాళీ స్థలం ఉంది. సుమారుగా గవర్నమెంట్ సంబంధించిన ల్యాండే, సుమారుగా 1.5 ఎకర్ దాకా. దాంట్లో కూడా షాప్స్ కన్స్ట్రక్ట్ చేసి ఆ షాప్స్లో దాని ద్వారా ఆదాయం రావడం. అట్లాగే ఈ యొక్క ఆగాఖాన్ ఫౌండేషన్ వాళ్ళు ట్రస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. సో దానికి ఆదాయం రావడంతో పాటుగా ఈ ప్రాంతంలో ఉండే ఓల్డ్ సిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఖాదీ బండాలు అంటే షాప్స్, ఖాదీ బండాలు అంటే ఆ యొక్క వస్త్రాల కొనుగోలు కోసం వచ్చిన టూరిస్టుల కోసం చేసే కార్యక్రమం చేస్తూ, అట్లాగే హ్యాండీక్రాఫ్ట్స్ కూడా మనం పెట్టించే కార్యం చేస్తే వాళ్ళు కూడా కొంత ఉపాధి జరిగే కార్యక్రమం అవుతాయి. ఇక్కడ మనం నిల్చున్నది ఖజానా హౌస్. ఇది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయి ఉంది. అంటే ఇది కూడా ఒకనాడు అద్భుతంగా, అంటే ఆ రోజుల్లో లైక్ మనం టంకశాల అంటాం, ట్రెజరీ. సో అది మ్యూజియంగా కన్వర్ట్ అయినది. ఆ మ్యూజియం కూడా ఇప్పుడు ఎక్కడ కూడా ఏది కనపడలేదు. దాన్ని మళ్ళీ కూడా రెస్టోర్ చేసే కార్యక్రమం, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి సో టోటల్గా ఓవరాల్గా ఈ గోల్కొండ ఫోర్టు చూడడానికి రాష్ట్రం నుంచే కాదు, దేశం నుంచే కాదు, ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళు వస్తారు. చాలా అద్భుతమైనటువంటి కట్టడాలు మేడం. సో వీటిని టోటల్గా రెస్టోర్ చేస్తూ టూరిజంను ప్రమోట్ చేయడం కోసం పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అట్లాగే ఇక్కడి నుంచి ఇప్పుడు చార్మినార్ వెళ్తాము, అక్కడ కూడా. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా మీరు అన్నట్టుగా కొత్త టూరిజం పాలసీ ద్వారా రకరకాల, ఒకటి ప్రభుత్వ పరంగా టూరిజం కార్మికుల ద్వారా, రెండవది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. గవర్నమెంటే పెట్టుబడి పెట్టి గవర్నమెంట్ వ్యాపారం చేయదు. సో దీనికి అవసరమైనటువంటి టెండర్ పిలిచే కార్యక్రమం చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచి ఎవరైతే బెస్ట్ చేస్తారో వాళ్ళకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ఓవరాల్గా టూరిజం పెంపొందించడం, అట్లాగే రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ ఆదాయాన్ని పెంచడం, అట్లాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే దానిలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాను. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పని చేస్తాము. హైదరాబాద్లో బోట్ హౌస్లు అన్నారు, ప్లస్ ఆర్టిఫిషియల్ బీచ్ అన్నారు. ఆ పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ పైప్ లైన్. ఓకే, ఇట్స్ ఇన్ ప్రాసెస్. ఇస్ ఓన్లీ 2 years అయింది. ఓకే. ఇది చూసుకున్నట్టయితే అంటే హైదరాబాద్లో ఆ టూరిజం డెవలప్మెంట్ పాటు చారిత్రమైన కట్టడాలను కూడా కాపాడుకుంటాం, వాటిని కూడా రెనోవేషన్ చేసి ఇక్కడికి వచ్చే సందర్శకులకు అయితే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. కెమెరా సిద్దిక్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.